ఒక అబ్బాయిని అయితే మర్డర్ చేసి చంపేసినారంట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనకి టైం వచ్చి 6 అయితే అవుతుంది. మనమైతే పొద్దున్నే లేచి ఒక ప్లేస్కి అయితే పోతున్నాము. ఆ ప్లేస్ చూపిస్తామండి. మనకి ఒక 40 minutes రైడ్ ఉందంట ఆడికి. నేను చేసిన తప్పు ఏంటంటే స్వెటర్ వేసుకోకుండా వచ్చిపోయింది. పెద్ద బిస్కెట్ అయ్యేలా ఉంది, చూడనట్టున్న మంచు. మనం పోయే టైంకి ఎట్లా సన్ రైజ్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే మనము స్వెటర్ అయితే వేసుకోవాలా. చూద్దాం ఉన్న బట్టగా. Checking is closed. Okay. Already closed. Sorry? Why not say already closed? All tourist place closed. Today? Yeah. Today la. 1 month. 1 month. Why? Court order. Sorry? High court order. Okay. Animals problem. It's Pulpalli. Huh? Man is a death. Elephant. When? Where? Pulpalli. Okay. When did that happen? Kurvadiv. Sorry? Staff. Guide is a death. Elephant problem. Okay. Elephant is a attack. Guide. Staff. Elephant attack. Death? Yeah. Oh, danika all tourist places are closed. Chambra Peak, Sujipara, Kurvadiv Island ane. Meevutti waterfalls. Okay. Sujipara waterfalls. Edikal open. Okay. Edikal open. Pukod Lake open. Banasura Dam open. Okay. లేండి అది కాబట్టి ఇంకోటి ఇక్కడ ఒకటి లేక్ ఉందన్నమాట. హార్ట్ షేప్ ఉంటుంది లేక్. ఆ హిల్ పైన ఉంటుంది అనమాట. దానికోసం నేను వచ్చింది. అది చూపిద్దామని మీకు. అది చూస్తే బిస్కెట్ అయింది. సర్ప్రైజ్ ఇద్దామని మీకు అనుకుంటే నాకు సర్ప్రైజ్ అయింది. అది ఏడాడన్నా మంచి లొకేషన్ ఉంటే డ్రోన్ ఎగరేద్దామని అనుకుంటే ఓకే ఓడి కింద ఆయన పేరు చెప్పిన పేరు పెట్టి ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉండడా. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోదాం. అది కూడా ఉందో లేదో ఆడ పోయిన తర్వాత చెప్తా. నేను ఖచ్చితంగా చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. అది పరిస్థితి. ఇంకమ్మా నేనే ఉండేది ఒక లోకంలో ఉంటా. కౌంటాపూర్ వాటర్ ఫాల్స్, డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్, వైనాడ్. సో అది రేట్లు పెద్దలకి 40, పిల్లలకి 30, సీనియర్ సిటిజన్స్కి అయితే 20 రూపాయలంట. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ 1000 రూపాయలు. ఇంకోటి వచ్చి కేరళలో వైనాడ్ అనేది గ్రీన్ కార్పెట్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది.
హౌ ఫార్ 100 meters. 100 meters. ఓకే, 100 మీటర్లు అంట. ఇక్కడి నుంచి ఎంత ఫాల్ ఉంది. ఫాల్ మనం దిగా కిందకి పోవాలా? పోదాం. మొత్తానికైతే ఫాల్స్, వాటర్ ఫాల్ బాగుందా పెద్దగా. అంటే నేను ఇక్కడికి వచ్చిన వీడియో వెనకాల కూర్చోంది కదా వాళ్ళు. ఇక్కడ మామూలుగా స్వీపర్స్ అనమాట. ఇక్కడ పర్మిషన్ లేదు డ్రోన్ ఎగరేసేకి, పర్మిషన్ తీసుకోవాలా అంటున్నారు. పర్మిషన్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతారేమో అది డౌట్. సరే అని ఆమె కనుక్కొస్తానని పోయింది ఇంకో ఆమె. వీళ్ళు నేను డోర్ ఎగరేస్తానంటే అది వాళ్ళు మాకు సెండ్ చేయండి వీడియో ఆఫ్టర్ తర్వాత అని వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళైతే వెనకాల కూర్చున్న వాళ్ళైతే మనకి అలో చేయట్లే. చూద్దాం. సో ద పాయింట్ వచ్చి వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇట్లా. ఇది వచ్చి ఫారెస్ట్ ఏరియా, మావోయిస్ట్ ఏరియా అంటే, అందుకని పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అంటున్నారు. దీనికోసం పోలీస్ స్టేషన్కి పోతామా? కనీసం ఒకసారి అన్నట్టు చేద్దామంటే వీళ్ళు ఏడే కూర్చో ఉండవు. సారీ, ఓకే ఊరికే ఒకసారి అట్ట ఎగరేద్దాం అనుకున్నా, వచ్చేసి అమ్మమ్మమ్మమ్మ అంటే ఆమె భయపడిపోయింది. ఇది ఏదో ఫారెస్ట్ మావోయిస్ట్ ఏరియా అంటే ఇది, అందుకని ఫారెస్ట్ దాని పోలీసు వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలంట. సో డ్రోన్ ఉంటుంది కావాలా, ఎగరేద్దాం మంచిగా వాటర్ ఫాల్స్ దగ్గర అనుకొని వచ్చిన. పక్కనే కూర్చోంది. ఈడు మళ్ళీ నేను పక్కకు పోతే ఎగరేసేస్తాడేమోనని ఇంకో ఆమె వచ్చేదాకా వెయిట్ చేసి ఆమెను అక్కడ పెట్టి కాపలా. అప్పుడు పోయి ఇంకో ఆమె పోయి కనుక్కొచ్చింది ఎగరేయకూడదంట, పోలీసు లెటర్ తీసుకురావాలంట. ఇప్పుడు వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ఆడ తిరుగుతాం మనం ఆ చిన్నదాని కోసం. అది కాకపోతే బోల్డ్ ఉంటాయి వాటర్ ఫాల్స్. సో మనమైతే ఇక్కడ ప్రాంతం రాకుందంట, అంటే మనిషి పుర్రే ఆకారంలో ఉండే రాయి ఉందంట. ఆ రాయి దగ్గరికి అయితే పోదాం. 6 hours 9 AM to 5 PM ఉంటుంది. హౌ మచ్? 10 rupees. 10 rupees. ఓకే, నా డబ్బులని కానీ వేస్తాను. గుడ్ నో. ఎట్లా ఉంటుందిరా? మనకిస్తే మనం తీసుకుంటాము, మనం ఇస్తే అవతల వాళ్ళు తీసుకోర్రా. ఇది ప్రాంతం రాకు, అవి మనిషి తలకలాగా ఉండదంట రాకు. ఇక్కడ ఏదో క్వారీ ఉన్నట్టు ఉంది. ఆ క్వారీలో రాయి, దీనికి ఏదో పేరు పెట్టేది, డబ్బులు దండుతూ ఉంటారు నాయిళ్ళు. చూద్దాం ఇంకా ఎంత దూరం వచ్చినప్పుడు. టూరిస్ట్ అట్రాక్షన్ అంటే ఇది. చూడండి కింద ఎట్టుంది ఇక్కడ. ఇది కింద పరిస్థితి. అదిగోండి ఏడు చూపిస్తా చూడండి వెనకాల రాయి. అక్కడ కనిపిస్తుంది అది ప్రాంతం రాక్ అంట. అక్కడికి ఆడ పోదాం ఇప్పుడు. అయితే వెళ్ళిపోదాం ఆయన నుంచి. ఇంకా పోతా ఇక్కడ ఒక లేక్ ఉంది, ఆ లేక్ చూసుకొని పోదాం.
టైం వచ్చి మనకి 12:30 అయితే అవుతుంది. మధ్యలో తినేసామని పోదాం లేక్ దగ్గరికి. సో మనం అయితే మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అది 2 దొడ్డు బియ్యమే ఇస్తారంట, మామూలు బియ్యం ఏమంట, ఏదో ఒకటి తినబడి ఆటలు. అది పరిస్థితి. చూడండి పొగలు వస్తుందా, నీళ్ళు అడిగితే వేడి నీళ్ళు ఇస్తారు ఫస్ట్. ఈసారి మాత్రం మూతి కాల్చుకోండి. సో ఇది రైసు, దొడ్డు బియ్యము, అది వచ్చి పాపడు, అప్పడము. ఇది మామూలుగా పెరుగు పచ్చడి అనుకున్నాను కానీ పెరుగు పచ్చడి కాదు, అదేదో అది వచ్చి పాయసము, నిమ్మకాయ ఊరగాయ, సాంబార్ అనుకుంటా, రసము, ఇదేదో తాలింపు, బీట్రూట్ కంపల్సరీ నాయలు, ఇదేదో తాలింపు, ఇంకోటి గ్రేవీ ఏదో నాకు తెలీదు. అది పరిస్థితి. నెల్లచేరు వ్యూ పాయింట్ అంటే ఇది. చాలా వస్తూ ఉంటారు ఇలా, ఎందుకంటారా నాయన. మనమైతే ఇప్పుడు కటింగ్ చేయించుకునే దానికైతే వచ్చాము వైతరికి. చూస్తే ఒకటే షాప్ ఉంది, చాలా టైం పడతాం. పోదాం షాప్, కటింగ్ షాప్ పోదాం పండి. పొద్దున కటింగ్ చేయాలంటే ఆహనా వెళ్ళారంటలో బ్రహ్మానందం కొట్టినట్టు నాకు ఏం చేయలేం, అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడైతే మనం తినేదానికి వచ్చినాము. అది గ్రిల్ చికెన్ అయితే తీసుకుంటున్నాము. సూపర్. చూడండి కప్పులు ఎన్ని ఉన్నాయో, 1 2 3 4. అదేంటే క్రికెట్ తేలిగ్గా ఉంటా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి వెనకాల ఏం లేదు, మొత్తం బొక్కే. ఓకే పూరా క్యా ఫుల్ క్రికెట్. మనమైతే తినేసినాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఒక బస్సుకి కానిస్టేబుల్స్ వచ్చిన్నారు. మేము ఇందాక వచ్చేటప్పుడు కూడా మొత్తం ఇదంతా కూడా ఒక బస్సు నిండా వచ్చినారు కానిస్టేబుల్స్. ఏంటంటే యాక్చువల్ ఇక్కడ ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఏదో ఒక అబ్బాయిని అయితే మర్డర్ చేసి చంపేసినారంట. దానికి రేపైతే వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఆ మెడికల్ కాలేజీల్లో. దానికోసం ముందుగా అయితే వచ్చినారు పోలీసు వాళ్ళు. అది నేను ఇంకా దేనికని ఎంతమంది వచ్చినారు అనుకున్నా, అదంట పరిస్థితి. ఈరోజైతే మ్యాప్ చూపించేదానికి ఏం లేదు, ఇక్కడిక్కడే దగ్గరే తిరిగేసి వచ్చినాము. చుట్టుపక్కలవన్నీ కవర్ చేసుకు వచ్చినాము. నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుగుతాం. అంటిల్ దెన్ బాయ్.